నమస్తే దోస్తులు, ఎట్లున్నారు? ఇవాళ తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లేందో చూద్దాం. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 60,000 సర్కారు కొలువులు ఇచ్చింది. తాజాగా 5,000 మందిని గ్రామ పాలనాధికారులను నియమించింది. దీంతో గ్రామాలలో భూ రికార్డుల సమస్యలు జల్దీ పరిష్కారం అవుతాయి. గ్రామ పాలనాధికారులుగా ఎంపికైన 5,000 మందికి నియామక పత్రాలు స్వయంగా అందించారు సీఎం రేవంత్ రెడ్డి. హైటెక్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీ చేపడుతున్నామని అన్నారు. గణేష్ నిమజ్జనానికి గతంలో ఎన్నడూ లేని రీతిలో ఏర్పాట్లు చేస్తున్నది రేవంత్ సర్కారు. నగరంలో 400కు పైగా క్రేన్లను మోహరించింది. 30,000 మందితోటి భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. ఇందిరమ్మ మొబైల్ యాప్ అందుబాటులోకి తెచ్చింది రేవంత్ సర్కారు. ఇండ్ల నిర్మాణదారులే స్వయంగా నిర్మాణ దశను యాప్ లో అప్లోడ్ చేయొచ్చు. బిల్లులు జల్దీ రావడంతో పాటు అవినీతి లేకుండా ఈ చర్యలు తీసుకున్నది. బీఆర్ఎస్ పార్టీల కవిత ఎపిసోడ్ ప్రకంపనలు రేపుతుంది. ఫామ్ హౌస్ లో కేసీఆర్ తోటి హరీష్, కేటీఆర్ చర్చలు జరుపుతున్నారని పార్టీ నాయకులు చెప్తున్నారు. అయితే కేసీఆర్ ఆరోగ్యం ఎలా ఉందనేది మాత్రం చెప్తలేరని శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. భారీ వర్షాలు, వరదల కారణంగా 5,000 కోట్ల నష్టం వచ్చిందని సాయం చేయాలని రేవంత్ సర్కార్ కేంద్రాన్ని కోరింది. గతేడాది ఇవ్వాల్సిన 11,000 కోట్లు కలిపి మొత్తం 16,000 కోట్లు ఇవ్వాలని కోరింది. ఇక ఇయ్యుల్లా తెలంగాణలో ఉన్న ముఖ్యమైన ముచ్చట్లు. మంచి ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం.